ఇవాళ ఐఫోన్ 16 ప్రోని మనం మొత్తం టేర్ డౌన్ చేద్దాం. అందరూ అన్బాక్స్ చేస్తారు, ఇది ఉంది అది ఉంది అని చెప్తారు కదా. దీని లోపల అసలు ఏముంది, ఇంత ఫాస్ట్గా పనిచేయడానికి రీజన్ ఏంటి, ఇన్ డెప్త్గా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఓపెన్ చేద్దాం. ఇన్సైడ్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా. తెలుగులోనే ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇప్పటి వరకు ఎవరైతే చేయలేదన్నమాట. సో అట్లీస్ట్ 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కుదిరితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇది ఏంటంటే హీటింగ్ మిషన్ అనమాట. ఈ హీటింగ్ మిషన్ మీద ఫస్ట్ ఈ ఫోన్ ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఇది హీట్ అవుతుంది, హీట్ అయ్యి లోపల గ్లూ ఉంటుంది కదా, ఆ గ్లూ అనేది మెల్ట్ అయిపోయి తీయడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అందుకే ఫస్ట్ మనం ఫోన్ని హీట్ చేస్తాము. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఓపెన్ చేయడానికి కూడా కొంచెం స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ అయితే ఉంటుంది. దేనితో పడితే దాంతో మనం ఓపెన్ చేయలేము. ఓ ఏంటిది సిల్వర్గా ఉంది, లోపల బ్యాటరీ బ్లాక్ ఉంటుంది కదా మామూలుగా. ఇప్పుడు వచ్చే కొన్ని 16 సిరీస్లో 16 Pro సిరీస్లో సిల్వర్ ఇస్తుంది సార్. ఓకే ఓకే, ఇది ఇలా ఉంటుంది అనమాట. ఓపెన్ చేయగానే కెమెరాస్ మీద అనేది డస్ట్ అనేది మనకి ఫామ్ అవ్వకుండా, సో వీటికి అంటే సపరేట్ గా స్టిక్కర్స్ అనేది దొరుకుతాయి అన్నట్టు మనకి. సో ఆ స్టిక్కర్స్ అనేది మనం ఇదే కదా, ఇదే సార్. ఈ స్టిక్కర్ ఇలా తీసి దాని మీద పెడితే అయిపోద్దా. జస్ట్ దాన్ని ప్లేస్ చేసినాం అనుకోండి, ఆ డస్ట్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఈ బ్యాగ్ గ్లాస్ ఫస్ట్ ఈ బ్యాగ్ గ్లాస్ రిమూవ్ చేయడానికి ఏంటంటే మనం వైట్ టూల్ ఉంటుంది దీనికి. ఈ వైట్ టూల్ తోటి మనం ఫస్ట్ ఇక్కడ ఉన్న 4 స్క్రూస్ అనేది మనం ఓపెన్ చేస్తాం అన్నట్టు. ఇది ఏంటన్నట్టు పైన ఇది షీల్డ్ సార్, షీల్డ్ అంటే లోపల దానిపైన షీల్డ్ కంప్లీట్. అంటే ఈ కనెక్టర్స్ ఉంటాయి కదా సార్, ఈ కనెక్టర్స్ అనేది ఎలాంటి అంటే కింద పడ్డా సో అది జరిగిపోకుండా ఈ కనెక్టర్స్ మీద ఉన్న మొత్తం షీల్డ్ ఉంటుంది అన్నట్టు. ఓకే, కింద పడే ఏదన్నా చిన్న చిన్నగా చేతుల నుంచి డ్రాప్ అయినా అది బయటికి రాకుండా. సో ఇది బ్యాక్ గ్లాస్ కి రిమూవ్ చేస్తే ఇది ఒక స్ట్రిప్ ఉంటుంది. ఓకే, ఈ స్ట్రిప్ మనం రిమూవ్ చేస్తే బ్యాక్ గ్లాస్ అనేది కంప్లీట్ గా బయటకు వచ్చేస్తుంది. దట్స్ ఇట్. ఎంత ఈ బ్యాక్ గ్లాస్ 16-17 వేలు ఉంటుంది కదా, 20,000 అప్రాక్సిమేట్లీ. సో మనోడు మొత్తం బ్యాక్ గ్లాస్ అయితే ఓపెన్ చేసేసారనమాట. బ్యాక్ గ్లాస్ ఓపెన్ చేస్తే ఇది ఇలా కనిపిస్తుంది. ఇది మాత్రమే నాకు తెలుసు. ఇది ఏంటంటే ఇది ఎల్డిఆర్ సెన్సార్ కదా, ఇది ఎల్డిఆర్ సెన్సార్. ఎల్డిఆర్ సెన్సార్ అంటే మీకు ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది. దిస్ ఇస్ ఎల్డిఆర్ సెన్సార్. ఇది వచ్చేసి మ్యాగ్సేఫ్. అందరూ మ్యాగ్సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్ అని చెప్పేసి పెట్టుకుంటారు కదా, ఇది మ్యాగ్సేఫ్. ఓకే, ఇది ఏంటి, దీన్ని ఏమంటారు? ఇది మదర్ బోర్డ్. ఇది మదర్ బోర్డు. దీని కంప్లీట్ గా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే దీనికి నడుస్తుందో బోర్డు మొత్తం ఫంక్షనాలిటీ మొత్తం ఇదే ఉంటుంది. ఇవన్నీ వీటిని ఏమంటారు? ఇవన్నీ ఒక్కొక్క కనెక్షన్ ఉంటుంది సార్ దీనికి. కెమెరా అండ్ మైక్, స్పీకర్, ఛార్జింగ్ కనెక్ట్, ఇవన్నీ మన మదర్ బోర్డ్ కి కనెక్టెడ్ అయి ఉంటాయి కంప్లీట్. ఓకే, మదర్ బోర్డ్ లో కూడా 2 బోర్డ్స్ ఉంటాయంటారు, నిజమేనా? అవును సార్. ఇదేంటి? అది సెన్సర్ ఉంది మనకు. సెన్సారా? దీన్ని ఏంటంటే లీడార్ సెన్సార్ అంటారు. ఈ లీడార్ సెన్సార్ అనేది ఎక్కడ ఉంటుందనంటే, సో మీకు అర్థమయ్యేటట్టుగా చూపిస్తాను. లీడార్ సెన్సార్ అనేది ఇక్కడ ఉంటుంది. దీని గురించి మీకు ఒక డెడికేటెడ్ రీల్ చేస్తాను. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ రీల్లో మాట్లాడు. ఈ ఎల్డిఆర్ సెన్సార్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అని అంటే 3D ఇమేజెస్ని క్రియేట్ చేయొచ్చు, 3D వీడియోస్ని కూడా క్రియేట్ చేయొచ్చు. దీనికి మనకి యాప్ స్టోర్లో పాలీ అని చెప్పేసి కొన్ని యాప్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ ఆర్కిటెక్చర్ ఇలాంటి ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి బాగా డిస్టెన్స్ మెజర్మెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇదంతా కెమెరా పార్ట్ అనమాట. ఇక్కడ మనం ఎల్డిఆర్ సెన్సార్ని అయితే తీసేసి పక్కన పెట్టేసాము. ఆ ఎల్డిఆర్ సెన్సార్ ఉంది కదా, సో దాని గురించి మీకు డీటెయిల్గా చెప్తాను తర్వాతకి. సో ఇది చూడడానికి ఇలా ఉంటుంది, కొంచెం వెయిట్ ఉంది కంపేర్ చేస్తే. కొంచెం వెయిట్ మొత్తం ఈ అల్యూమినియం బాడీ అయినా, ఇదంతా అల్యూమినియం కాదు టైటానియం, టైటానియం బాడీతో అయితే ఉందన్నమాట. జస్ట్ దీనిపైన మనము మొత్తం కవర్ చేసేసామన్నమాట, ఎందుకంటే ఎలాంటి డస్ట్ వెళ్ళకుండా. ఇక్కడ నుంచి మనం దీన్ని రిమూవ్ చేసామన్నమాట. ఇది లేకపోతే ఐఫోన్ వాడే వేస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో, లేకపోతే మనకి చిరాకు వచ్చేస్తుంటుంది. సో ఇది ఫేస్ ఐడి అంటారు. దీనిలో ట్రూ డెప్త్ కెమెరా కూడా అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి ఫ్రంట్ కెమెరా, ట్రూ డెప్త్ కెమెరా, ఫేస్ ఐడి, ఇవన్నీ ఇక్కడ ఐఆర్ ఇన్ఫ్రారెడ్ కెమెరా అంటారు కదా దీన్ని. ఇది ఇయర్ స్పీకర్ అనమాట. మనకి కాల్ చేసినప్పుడు దీనిలో నుంచి మనం రిసీవ్ చేసుకోవాలి. ఇది మదర్ బోర్డ్ అనమాట. ఈ మదర్ బోర్డ్ లో 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి లోవర్ బోర్డ్, ఒకటి అప్పర్ బోర్డ్, మిడిల్ లో జాయింట్ ఉంటుంది. ఇది వచ్చేసి A18 Pro పవర్ఫుల్ చిప్ అనమాట. దీనిలోనే హార్డ్ డిస్క్ ఉంటుంది, అన్ని దీనిలోనే ఉంటాయి. దీని గురించి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తుంది మీరు ఒక్కటే పీస్ కదా, కాకపోతే దీన్ని 2 పీసెస్గా డివైడ్ చేయొచ్చు. దీన్ని శాండ్విచ్ బోర్డ్స్ అంటారు. శాండ్విచ్ బోర్డ్ అంటే అప్పర్ బోర్డ్, లోవర్ బోర్డు. అసలు దీన్ని ఏ విధంగా, దీని లోపల ఏమేమి ఉంటాయి అనేది మీకు ఒక డీటెయిల్డ్గా వీడియో నేను నెక్స్ట్ వీడియో చేసేసి పెడతానమాట. అసలు ఇది సింపుల్గా చెప్పాలంటే హార్ట్ ప్లస్ బ్రెయిన్ అనుకోండి ఇది ఫర్ ఫోన్కి. ఇది పోయితే మొత్తమైనట్టే. దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనం స్పీకర్ని రిమూవ్ చేసామన్నమాట. స్పీకర్ మనం సాంగ్స్ అన్ని వీడియోస్ చూసి
బయటికి అవుట్పుట్ వచ్చే స్పీకర్ ఇదే అనమాట. చూడ్డానికి ఇది ఇలాగే ఉంటుంది. మనం ఏదో అనుకుంటాం కదా, ఇక్కడ నుంచే సౌండ్ వచ్చేది దీనిలో నుంచే. సో ఇది వచ్చేసి స్పీకర్. ఇది వచ్చేసి ఏంటంటే మైక్ అనమాట. ఈ మైక్ కూడా ఇక్కడే ఉంటుంది కదా, అంటే మనం కాల్స్ మాట్లాడేది రిసీవర్. ఇది మనం ఏదైతే కాల్స్ మాట్లాడతాం కదా, కాల్స్ మాట్లాడినప్పుడు ఇది రిసీవ్ చేసుకొని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఇది రిసీవర్ అనమాట మెయిన్. ఓకేనా. ఇది వచ్చేసి సీసీ పోర్ట్ అంటారు. సీసీ పోర్ట్ అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తా, ఛార్జింగ్ పోర్ట్. ఈ పోర్ట్కి ఛార్జింగ్ పెడతాం కదా, ఏ ఛార్జెస్ పడితే ఆ ఛార్జెస్ పెట్టకండి. పెడితే ఏమవుతుంది, దీనిలో ఉన్న ఈ సర్క్యూట్కి ప్రాబ్లం అయిపోతుంది. ప్రాబ్లం అయిపోయి మన ఫోన్కి ఛార్జింగ్ ఎక్కకపోవడం, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రాబబ్లీ ఎక్కువ ఏ ఫోన్స్కి వస్తుందంటే ఐఫోన్ 13, 14 సిరీస్కి కూడా అయితే చాలా ఎక్కువ వస్తుంది అనమాట ప్రజెంట్. అబ్రగదబ్రా అంటారు కదా, ఇది బ్యాటరీ. సో ఇది వచ్చేసి మనకి ఫోన్లో ఛార్జ్ పెట్టుకుంటాం, డైలీ అందరు యూజ్ చేస్తారు, ఎవ్రీడే గంటలు యూజ్ చేస్తాం, దీనివల్లే యూజ్ చేస్తాం అనమాట. దీనిలో ఇది మనకి మెన్షన్ చేస్తున్నాను చూడండి, 3585 mAh ఎంత అయితే ఉంటుంది ఇది. సో అన్ని ఫోన్స్ కంటే 16 Pro అండ్ మ్యాక్స్ సిరీస్లో అయితే బ్యాటరీని మార్చారు. సో చూద్దాం, దీన్ని కూడా మనం టేర్ డౌన్ చేద్దాం బ్యాటరీని. ఈ బ్యాటరీని 15 Pro 2 బ్యాటరీస్ని టేర్ డౌన్ చేసేసి లెట్స్ దీని లోపల కూడా ఏముందో చూసేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే ఐఫోన్ కెమెరా బటన్ అనమాట. ఇది ట్యాప్ చేస్తే మనం కెమెరాని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేస్తుంది కదా. వన్ ఆఫ్ ద డిస్ప్లే కంటే ఇదే కాస్ట్లీ. కొంచెం యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా యూజ్ చేయండి, ఎందుకంటే ఆ బటన్కి ఏదన్నా జరిగిందనుకోండి 50,000 రూపాయల వరకు పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ దాన్ని మీరు సేఫ్గా పెట్టుకోవాలని అంటే మన స్టోర్కి విజిట్ చేసేసి మన దగ్గర చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కేసెస్ అయితే ఉన్నాయన్నమాట. కుదిరితే ఒక మంచి సేఫ్ కేస్ యూజ్ చేయండి, ఎందుకంటే అది చాలా డెలికేట్గా ఉంది. ఒకవేళ 16 సిరీస్ యూజ్ చేస్తున్న వాళ్ళు జాగ్రత్త. ఐఫోన్ 16, 16 Plus, 16 Pro, 16 Pro Max ఒకవేళ పగలు కొట్టుకుంటే ఇక్కడ నంబర్ కనిపిస్తుంది కదా డిస్క్రిప్షన్లో, అక్కడికి వచ్చేసేయండి.